దైవవాక్యం విందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు సహోదరి గురిందిపల్లి స్వర్ణలత గారు చదవలసిందిగా మనం చేయించున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు చదువుకున్నాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కొనుక్కుండా భోజనము చేయుచున్నారే, ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని రాజ్యము ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గణపరచు మరియు తండ్రికైనను తల్లినైనను దూషించువాడు తప్పగా మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరార్థకము చేయుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 2వ వాక్య పట్టణము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 17 నుండి 28 వచనాలు సహోదరి అమ్మాజీ గారు చదువుతారు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు ఇద్దరికీ వందనాలు, అందరికీ వందనాలు. నాయన, మనం ఈరోజు మొదటి రాజులు 22వ అధ్యాయము 17 నుంచి 28 వరకు చదువుకుందాం. అతడు ఇశ్రాయేలీయులు అందరూ కాపరి లేని గొర్రెల వల్లనే కొండల మీద చెదరి ఇండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవశించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచి తిని, అహోబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినను యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటకి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా, ఏ ప్రకారము నీవు అతని ప్రేరేపించుదు అని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పక ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయన ఇట్లా గనగా, కెనాయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా వద్ద నుండి ఏ వైపుగా పోయేనని చెప్పి మీకాయనను చెంప మీద కొట్టెను. అందుకు మీకాయన దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి జొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మీకాయనను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యెహోషువనకును అప్పగించి బందీ గృహంలో ఉంచి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు వీయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయ ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజు అయినా నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. ఈ వాక్యమును దేవుడు దీవించును. వాక్య పట్టణంలో సహాయం చేసిన సహోదరు అమ్మాజీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం.
మరి రవి మాస్టర్ గారు మరి మన స్కూల్లో చాలా కాలం పనిచేసి మరి ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్గా వారు వెళ్ళి ఉన్నారు. వారి కుటుంబం మనందరికీ పరిచయమే, చుండ్రు యేసుదాస్ గారు. అలాగనే వారు మరి కొంత బలహీనంగా హైదరాబాద్ వెళ్ళిన కారణం చేత ఈరోజు రవికుమార్ గారు వాక్యం చెప్పవలసి ఉంది. కానీ నిన్నటి దినమున వారు తండ్రి గారిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిన కారణం చేత వారు మాత్రం టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నారు. కానీ ఆ యేసుదాస్ గారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి వారి రవికుమార్ గారి యొక్క కుమార్తె సుష్మా కూడా ప్రభు సంధికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ఆదరించాం. చిన్న కుమార్తెను సేవకు సమర్పించుకున్నారు వారు. మరి ఆ బిడ్డ కూడా సేవకు రావాలని ఆశపడుతూ ఉన్నది. ఆ రీతిగా మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే చుండ్రు యేసుదాస్ గారి కుమార్తెలను కుమారుల కుటుంబాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జోనాడు శామ్యుల్ గారు వాక్య చదవాలని కోరుతా ఉన్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు. ఆ తర్వాత సుధాపాల్ మార్క్ పాస్టమ్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు వాక్య భాగముగా మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు చదువుకుందాము. అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, వివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. వాక్య పట్టణంలో సహాయం చేసిన జోనాడు శామ్యుల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ పాస్టమ్ గారు సుధాపాల్ మార్క్ గారు ప్రార్థనకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా మమ్మలను మీ రెక్కల చాటున కాచి కాపాడి ఈ రాత్రి సమయంలో తిరిగి మరొక పర్యాయం నీ మందిరములో నీ బిడ్డలుగా మమ్మలను సమకూర్చి ఈ సహవాసంలో మిమ్మలను ఘనపరిచి స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మమ్మలను ప్రేమించిన మా తండ్రి, మీ కృప, మీ దయ మా ఎడల చూపించి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మమ్మలను కరుణించి కాపాడి నిత్య జీవము మాకు అనుగ్రహించడానికి మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకమునకు పంపిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, అటువంటి రక్షణ భాగ్యాన్ని మేమందరము కలిగి మరింతగా మీలో విశ్వాసములో స్థిరపడి నమ్మకమైన జీవితాలు కలిగి ఉండుటకు మీ కృపా కాపుదల ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సంవత్సరం ఈ సిలువ శ్రమల ధ్యాన కూటాల్లో ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దినము మిమ్ములను స్తుతించి మీ వాక్యమును ధ్యానించి మీ వాక్యములోని సత్యాలను నీ బిడ్డల ద్వారా తెలుసుకునే భాగ్యాన్ని ఇక్కడున్న అందరకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ప్రభువా, కేవలము మేము వినేవారముగా కాక దానిని ఆచరిస్తూ సాక్షికరమైన జీవితాలను కలిగి ఉండునట్లు మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, మీ శరీరమై ఉన్న IBM బ్యాప్టిస్ట్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి విశ్వాసిని పేరు పేరు వరుసన దీవించి మీ కృప ఇవ్వండి. ప్రభువా, ప్రతి విశ్వాసి కుటుంబాలను, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా అవసరతలు మాకంటే ముందుగా ఎరిగిన మా ప్రభుడవు, మీ చిత్తాన్ని బట్టి మా అవసరతలను తీర్చి మీ కృపలో మమ్మలను తృప్తిపరచి నడిపించండి. ప్రభువా,
మేము బలహీనులము తండ్రి. అయినప్పటికీ మా బలహీనతల్లో మమ్మలను విడిచిపెట్టక మీ కృప చూపించి బలమైన హస్తముతో మమ్మలను లేవనెత్తి నడిపిస్తూ ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ దినం వాక్యాన్ని అందించవలసిన రవి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అనుకొనని పరిస్థితుల్లో వారి తండ్రి గారు సుండ్రు యేసుదాసు గారు బలహీన పరిస్థితిని బట్టి హైదరాబాద్ వెళ్ళి ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. యేసుదాసు గారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ఉన్న భక్తి, విశ్వాసము, ప్రార్థన జీవితాన్ని బట్టి మీ నామాన్ని కొనియాడి స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. గడిచిన దినాల్లో వారి సతీమణి దయామణి గారిని మీ సన్నిధికి పిలుచుకొని ఉన్నారు తండ్రి. యేసుదాసు గారు వృద్ధాప్యమును బట్టి బలహీనతతో ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. హైదరాబాదులో జరుగుతూ ఉన్న ట్రీట్మెంట్ అంతటిలో మీ కృప చూపించండి. నీ బిడ్డను బలపరచండి. ఈ వృద్ధాప్యములో నెమ్మదిని, ప్రశాంతమైన దినాలను వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి బిడ్డలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. రవి గారిని బట్టి, వారి భార్య నిర్మల గారిని బట్టి మీకు వందనాలు. వారిని ప్రేమించి మీరిచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయన, మరి సుష్మా యవన ప్రాయములో మీ సన్నిధికి పిలువబడి ఉన్నది తండ్రి. ఆ గాయమును వారికి మాన్పి వారిని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి పెద్ద కుమార్తె ఝాన్సీ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమెకు ఉన్న విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సేవ చేయగలిగిన భాగ్యము ఆ బిడ్డకు దయచేయండి తండ్రి. ఆ బిడ్డకు ఉన్న ఆశను బట్టి మీ సన్నిధిలో మీ ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే మా ప్రభుడవు. ఆ యవన బిడ్డ జీవితం పట్ల మీ చిత్తం ఏమై ఉన్నదో దానిని బయలుపరిచి ఆ బిడ్డను నడిపించుమని, మంచి భవిష్యత్తును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే యేసుదాస్ గారి మిగిలిన కుమారులను, కుమార్తెలను, ఆయా ప్రదేశాల్లో ఉన్న వారి బిడ్డలను ప్రత్యేకముగా మీరు కాచి కాపాడండి తండ్రి. ఇంగ్లాండ్ దేశంలో హాస్పిటల్లో పనిచేయుచున్న వారి కుమారుణ్ణి బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అక్కడ వారితో మీ కృప తోడుగా ఉంచి వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అలాగే వరంగల్లో ఉన్నటువంటి వారి సహోదరిని, వారి బిడ్డలను మీ కృపలో దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే విజయవాడలో ఉన్నటువంటి వారి సహోదరిని నాయన, వారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎక్కడెక్కడైతే యేసుదాస్ గారి బిడ్డలు ఉన్నారో వారందరికీ మీ కాపుదల, సంరక్షణ, మీ దీవెన అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. సంఘమును ప్రేమించి ఈ శ్రమల ధ్యాన కూటాల్లో వారు కూడా పాలు పంపులు పొందడానికి నాయన వారు ఈ దినం ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి. ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా వాటిని మేము తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డల కొరకు ప్రార్థించడానికి, ఆ బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లించడానికి మీ కృపను, సహాయమును మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో మీ వాక్యము అందించనయున్న మీ దాసుని బలపరచండి. మీ మాటలను మాకు దయచేయండి. మీ వాక్యములోని సత్యాలను అర్థం చేసుకునే మనస్సులు మాకు దయచేయండి ప్రభువా. అలాగే రేపటి దినం వాక్యం అందించనయున్న నీ ప్రియ కుమార్తె సుజాత వెల్లస్లీ గారిని బలపరచండి. నీ కుమార్తెను నిలవబెట్టి మీ మాటలను మాకు దయచేయండి తండ్రి. నాయన సంఘంలో బిడ్డలకు మీరిచ్చిన వరాలను బట్టి మీకు వందనాలు. మేము ఇక్కడ నిలవబడి చెబుతూ ఉన్న మాటలు తండ్రి మీరు పవిత్రపరిచి వాటిని నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్టి జ్ఞానము మాకు దయచేసి నడిపించండి ప్రభువా. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ మీరు పేరు పేరు వరుసన దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో నాయన మరి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న
శ్రీమతి వజ్రవతి గారిని బట్టి మీకు వందనాలు. గడిచిన దినాల్లో ఆ కుమార్తెను ఇక్కడ నిలవబెట్టి మీరిచ్చిన మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రవ్వా. ఆ బిడ్డకు మీరు దయచేసిన మరొక నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. రానయున్న సంవత్సరం ఆ బిడ్డ జీవితకాలం అంతయు మీ కృపాక్షేమములు ఆమె వెంట రానిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రవ్వా. ఆరోగ్యము దయచేయండి తండ్రి. వారి భర్త గారిని బిడ్డలను మీరు దీవించండి, బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి ప్రవ్వా. సంఘం అంతటిని పేరు పేరు వరుసన దీవించి మీ కృప అనుగ్రహించండి తండ్రి. వచ్చే ఆదివారం ప్రత్యేకముగా జయప్రవేశపు ఊరేగింపు కార్యక్రమంలో మేమందరము పాల్గొని ఈ పట్టణంలో ఉన్న వీధులలో మిమ్ములను ఘనపరుస్తూ మీ నామమును ప్రచురపరుస్తూ నాయన లోకము ఎదుట సాక్షులుగా ఉండగలిగిన భాగ్యము మా అందరకు దయచేయండి తండ్రి. సంఘంలో ఉన్న బిడ్డలు ఆ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని మిమ్ములను ఘనపరిచే భాగ్యము మాకు అనుగ్రహించండి ప్రవ్వా. చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, స్త్రీల సమాజం వారిని, సంఘ పెద్దలను, వృద్ధులను, మీ దాసులను మీరు కరుణించి కాపాడండి ప్రవ్వా. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో నిలవబడి విజ్ఞాపన చేసే కృప ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలను మాకు దయచేసి మా జీవితాలను తృప్తిపరచి మీ సన్నిధిలో నుండి మమ్మలను పంపుమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో రెవరెండ్ టి పాల్మార్ పాస్టర్ గారు ఈనాటి సందేశం ఇచ్చి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిస్తారు. దేవుని స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మరో పర్యాయము మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దైవదాసులు రెవరెండ్ జాన్సన్ పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. దైవజనరాలు సుధా పాస్టమ్ గారు తెలియచేసిన రీతిగా ఈ ఆదివారము జయప్రవేశపు ఆదివారం, అంటే మట్టల ఆదివారం. ప్రపంచమంతా కూడా ఓ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. ఈ లోకంలో అనేక యాగములు, బలియాగములు జరిగాయి. వాటన్నిటిలోకి కూడా ప్రాముఖ్యమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము. ఆ ఒక్క యాగము ద్వారా పాత నిబంధన బలులన్నిటికీ కూడా స్వస్తి అంటే ముగింపు చెప్పబడింది. ఆ కార్యక్రమాన్ని, ఆ బాధ్యతను ప్రభువు ఎరిగి ఆ బాధ్యత స్వీకరించడానికి జయ జయ నినాదములు జనులు చేయుచు ఉండగా దేవుని వాక్య నెరవేర్పులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ జయప్రవేశపు ఆ చరిత్ర జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము పట్టణాన్ని జయ జయ నినాదాలతో ప్రభు ప్రవేశించారు. చిన్నపిల్లలు, యాక్చువల్గా ప్రపంచం అంతా సంఘాలన్నీ కూడా, సంఘ సభ్యులందరూ కూడా వారు ఉన్న ప్రదేశాల్లో ఆ ఊరేగింపు చేసి, ఆ ఊరేగింపు ఏమిటంటే
ఈరోజు రక్షకుడైన యేసు మా కొరకు సిలువను మరణించడానికి యెరూషలేము పట్టణాన్ని ఎరిగి ప్రేమించి కడవరకు ప్రేమ చూపి కడ చుక్క నెత్తురు చుక్క ఆఖరి వరకు కూడా మమ్మల్ని ప్రేమించిన ఆ ప్రేమకి సాదృశ్యం చరిత్ర ఇది నాకుంది, నీకు కూడా ఓపెన్గా ఉంది. నీ ఇష్టం అయితే నువ్వు రావచ్చు, రావాలి, దీవింపబడాలి అని చెప్పడానికి ఆ ఊరేగింపు. అప్పుడప్పుడు మనం జయప్రవేశపు ఆరాధనలు ఇక్కడ ఉంటాం. పాస్టర్లుగా మేము ఇక్కడ కానీ పైన కానీ కూర్చొని ఉంటే మన గ్రామంలో మన పట్టణంలో ఉన్న ఆర్సీఎం సంఘ బిడ్డలు పెద్ద ఊరేగింపుగా వెళుతూ ఉంటారు. ఏమంటే చూస్తూ ఉంటే ఆ ఊరేగింపులో చాలామంది అన్ని వయస్సుల వాళ్ళు ఉంటారు. మిట్ట మధ్యాహ్నం మనకేం ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా నీరసంగా నేను కూర్చుంటాను, వాళ్ళు మాత్రం ఎండలో వెళుతూ ఉంటారు. మరి ఇదే ఆ దినాలు, పరిస్థితులు, కాలములు, శరీర పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి మనకి 7 గంటల నుండి 9 గంటల వరకు చిన్నపిల్లలతో ఒక సింబాలిక్ యాక్ట్, మరి మీరందరూ పాల్గొనాలని, బిడ్డలను పంపాలని. ఆ దూరం అంతా ఇక్కడ నుంచి అటు తిరిగి 3వ వీధికి వెళ్ళి ఇటు లక్ష్మీ టాకీస్కి వచ్చేటప్పటికి మధ్యలో ఎన్నిసార్లు కుర్చీ ఉంటే బాగుండు, ఓ గ్లాసుడు మజ్జిగ ఉంటే బాగుండు, ఓ సీసాడు గ్లూకోజ్ నీళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మన ఆరోగ్య పరిస్థితులు అవి. ఏదేమైనా ప్రభువా నన్ను ప్రేమించావు, యేసు నన్ను ప్రేమించావు, నీకు వందనాలు అని చెప్పడానికి చిన్న ప్రయత్నంలో పాల్గొందాం, ప్రోత్సహిద్దాం. మరి పాస్టమ్ గారు నేను గడిచిన 15 ఏళ్ళుగా చూస్తాను. అది ఎల్లుండు శుభ శుక్రవారం రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా పని అయిపోయింది, లెగుస్తానా లేకనా, శుభ శుక్రవారం కాదు, ఆ ముందు శుక్రవారం. స్కూల్లో వర్క్ లోడ్ కానీ 10వ తరగతి పరీక్షలు కానీ ఆ పరిస్థితుల్లో మరి దేవుడు ఏంటో సరే లేకొద్దులే, నువ్వు కారులో కూర్చో లేకపోతే బండి మీద వెనకాల కూర్చో, నువ్వు ఉంటే పిల్లలు సంతోషంగా వస్తారంటే మరి ఏంటి బండి మీద కూర్చో, ఆ రోజు దేవుడు శక్తి ఇస్తాడు, ఆ దేవుని కృప. అలాగే 15 ఏళ్ళు జరుగుతూ ఉంది. ఒక్కొక్క వీడియో ఈ గూగుల్ ఫొటోస్ అన్న దాంట్లో వస్తూ ఉంటుంది, 15 సెకండ్లు 20 సెకండ్లు చూస్తే మరి చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసో తెలియకో చాలా ఉత్సాహంగా ప్రభువును ఘనపరిచిన పరిస్థితులు ఉన్నాయి. పాల్గొందాం, ప్రార్థన చేద్దాం. మరి మీ అందరూ పాల్గొనడం మంచిదని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. ప్రభువా మీకు వందనాలు. మేము తిరిగి నీ మాటలు విన్నప్పటికీ, నీ చిత్తము ఎరిగినప్పటికీ వేరు మార్గమునకు వెళ్ళే వారముగా ఉన్నాం. మా యందున్న తిరుగుబాటు నైజము, వేషధారణ, కపటపు నడత, పాపము కొరకైన ఆ ఇష్టము, ఇవన్నీ మా యందు ఉన్నాయి నాయన. మేము మంటి వారమని నీవు జ్ఞాపకము చేసుకొనుచు, తండ్రి కుమారుల ఎడల జాలిపడునట్లు మా ఎడల జాలిపడుచు, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన ప్రభుడవు నీకు వందనాలు. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు మేము మీ వాక్యమందు, మీ ప్రేమయందు, మీ కృపయందు బలపరచబడినట్లు మీ దీవెన ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశము ఉంచబడింది. పరిసయ్యుల ఆచారములు దేవుని వాక్యము నిరర్ధకము చేయుట. రెండున్నాయి, దేవుని వాక్యము,
పరిసయ్యుల ఆచారములు. పరిసయ్యులు అంటే మత అధికారులు. అంటే ఈ మత అధికారులు కానీ మత సంబంధమైన ఆచారములు కానీ మతము కానీ ఎందుకంటే దేవునికి దగ్గరగా అవడానికి నువ్వు ఏం చేస్తే బాగుంటుంది అని కొన్ని సూచనలు ఇవ్వడానికి. ఆదివారం నువ్వు మందిరానికి రావాలి, అది మనందరం చెప్తాం. మందిరానికి వచ్చి మహాకేడి అయితే సుఖమేముంది? మందిరంలో ఉండి మహా మోసగాళ్ళు అయితే సుఖమేముంది? ఇది ఆ దినాన్న ఉన్న పరిస్థితి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని మందిరాన్ని ఆశ్రయించి చాలామంది ఉన్నారు. కానీ అక్కడ దేవుణ్ణి ఘనపరచుట కంటే మోసకరమైన స్థితి ఎక్కువ ఉన్నది. ఎందుకు దేవుని మందిరం? నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుని దగ్గరకు వస్తే దీనురాలను, ఏ సహాయము లేని దానను నాకు సహాయము దేవుడు ఇస్తాడు. కానీ కొన్ని పర్యాయాలు దేవుని మందిర ప్రాంగణములలోనే కొన్ని దుర్మార్గతలు జరగడం కూడా దేవుని వాక్యంలో చూస్తాం. మరి దేవుని వాక్యం ఎందుకు అని అంటే మనం ఆ దుర్మార్గతలలో పాలిభాగస్థులము కాకుండా, మరి ఇంతకుముందు పెద్దలు జోనాల్డ్ శామ్యూల్ గారు మీకా గ్రంథం నుండి చెప్పారు, దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? నేను నీతిని కోరుతా ఉన్నాను, నేను న్యాయమును కోరుతా ఉన్నాను, నేను కనికరమును కోరుచూ ఉన్నాను, నేను మీరు యెహోవా ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకొనవలెనని కోరుచూ ఉన్నాను. ఏంటి ప్రభువు కోరేది? నీతి, కనికరము, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకొనుట. కొన్నిసార్లు భక్తిలో ఎగ్జిబిషన్ భక్తులు ఉన్నాయండి. మనుషులు కూడా ఎగ్జిబిషన్కి ఇచ్చిన గౌరవం ఆత్మ సంబంధమైన, ఆత్మపూర్ణమైన, వాస్తవమైన దానికి ఇవ్వరు. వాస్తవమైనది ఎప్పుడూ చవకగా ఉన్నట్టు అనిపిస్తుంది, చేదుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక స్పష్టమైన డ్రామా ఈరోజు, డ్రామా కాదు, డ్రామా అంటే కల్పితమైంది. ఆ జరిగిన చరిత్ర ఒక క్లియర్ డ్రామాలాగా వ్రాయబడింది. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 17 నుండి 28 వరకు. ఈ ప్రవచనము అన్నది ఒక వరం. ఏమి చెప్పబడనయ్యో, ఏమి జరగనయ్యి ఉన్నదో చెప్పడం. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ప్రవచన వరము అన్నది దేవుని వాక్యము బోధించుట అన్న విధానంలోకి ఎక్కువగా వెళ్ళింది. నిజమే, దేవునికి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలిసినప్పటికీ ఏం జరగనయ్యి ఉన్నదో తెలుసుకోవడమే నీ పని మాత్రం కాదు. నీవు దేవుని చిత్తానికి అప్పగించుకొని నీవు చెందవలసిన, నీవు పడవలసిన కష్టాన్ని నీవు పడాలి. దేవుని ఎదుట నీవు దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో కష్టపడాలి సుమా. ఆ ఫలం దేవుడు ఇస్తాడు, దేవుడు ఎప్పుడూ దీవిస్తాడు. మరి బిబ్లికల్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. యోసేపు, ఆయనలో దోషమేమీ లేదు, కానీ ఆయన చెరసాల పాలు చేయబడ్డాడు, నిందించబడ్డాడు. కానీ దేవుని కృప అక్కడ అతన్ని విడిచిపెట్టల. మరి షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు వాళ్ళు అగ్ని గుండము పాలు అయ్యారు. కానీ దేవుడు అగ్నిగుండంలో వాళ్ళని విడిచిపెట్టల. మరి అవి ఎందుకు వ్రాయించాడు అంటే, యోహాను భక్తుడు యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, ఈ సంగతులు వారికి సంభవించి మనకు దృష్టాంతములుగా ఉండుటకై ఇవి వ్రాయబడెను అంటాడు. దేవుని వాక్యము వ్రాయబడిన ఉద్దేశం మనకి బుద్ధి కలగడానికి, మనకి వివేకము కలగడానికి, మనకి ఆశీర్వాదము కలగడానికి, మనకి దేవుని నడిపింపును గ్రహించే
జ్ఞానము కలగడానికి దేవుని వాక్యము వ్రాయబడింది. మరి ఈ మధ్య ఓ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఈ పాస్టర్లో కూడా ఒక సెలబ్రిటీ పాస్టర్లో ఒక డిఫరెంట్ క్యాడర్స్ ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఒకసారి నేను సూట్ కేసు కొనడానికి వెళ్తే ఒక బ్యాగ్ ఏమో 1500 అన్నాడు, ఇంకొక బ్యాగ్ ఏమో 300 అన్నాడు. ఆయన మాటల్లో ఎలా గ్రహించాడు. ఏ సార్ ఇది 300 అంటున్నారు, అది 1500 అంటున్నారు, ఏంటి దాని ప్రత్యేకత అంటే నన్ను ఇటు చూసి, ఏమంటే పాస్టర్ గారికినో ఇంటర్నేషనల్ స్పీకర్కి ఉన్న తేడా తెలుసు కదా అన్నాడు. అంటే పాస్టర్లో మార్కెట్ అట్టుందన్నమాట. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఓ పాస్టర్ గారితో అంటున్నాడు, మీరు పాస్టర్ గారు ఇంటర్నేషనల్ స్పీకర్కిను పాస్టర్కి ఉన్న తేడా లాంటిది అని ఆ బ్యాగ్ ఫీచర్స్ చూపించాడు అనుకోండి, బాగున్నాయి. కాకపోతే మనకి ఆ 1500 తట్టుకోవడం కష్టం కాబట్టి బయటకు వచ్చేసి, అంటే లోకము ఆ విధంగా కొలుస్తూ ఉన్నది. ఇంకొక ఆయన పిల్లలు, తండ్రి చనిపోయినప్పుడు ఆ పాస్టర్ గారు కావాలి, తల్లి చనిపోయినప్పుడు పాస్టర్ గారు కావాలి, కొడుకు పెళ్ళికి మాత్రం ఎక్కడి నుంచో ఓ పాస్టర్ గారిని తీసుకురావాలి. ఆయన విమానాల్లో కనబడతాడు, టీవీల్లో కనబడతాడు, అది చాలా గొప్పగా ఉంది. ఆయన పెళ్ళికి రావడం 2 గంటలు ఆలస్యం అయినా ఓపికగా కనిపెట్టి ఈ చర్చిలో ప్రార్థనలు చేసే పాస్టర్ గారులు 2 గంటల ముందు వచ్చినా వాళ్ళని వెయిట్ చేయించి పెళ్లి చేసుకొని ఆ వచ్చిన సెలబ్రిటీ పాస్టర్ గారికి 60,000ను ఈ పాస్టర్లు ఇద్దరికి చెరొక 1000 ఇచ్చి, నేను కాబట్టి మిమ్మల్ని పోషిస్తున్నానని బడాయి ఒక పోజు పెట్టి కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది జరిగిన సంగతి. దాతృత్వం దేవునికి ఇవ్వడంలో కూడా సంఘంలో ఇవ్వవు, కానీ వేరు చోట్ల గొప్పతనం ఉంటుందంటే నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటావు. గోడకు సర్టిఫికేట్ తగిలించుకొని, ఏంటి సర్టిఫికేట్ అంటే, మొన్నేనండి వాళ్ళకి 10,000 పంపాను, వాళ్ళ నా గురించి ప్రార్థన చేస్తున్నా. రకరకాల మార్కెట్లు, తత్వాలు, విధానాలు ఇవన్నీ ఉన్నాయి. నీవు ప్రార్థనాపూర్వకమైన నీ బాధ్యతను ఎగ్గొట్టి ఎవరో మీద ఆధారపడుతూ నీవు నష్టపోతూ ఉన్నావేమో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఆత్మ, దేవుని ఆత్మ, నువ్వు దేవునికి నీ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని అప్పగించి, ప్రభువా నీవు దీవించగలవాడు అని నీ కుటుంబంతో ప్రార్థన చేసుకొని, నీ సంఘంతో ప్రార్థన చేసుకొని, నీ దైవజనులతో నీవు సంతోషించటం మంచిదే. నీకు సెలబ్రిటీ పాస్టర్లతో మంచిదే, అది నీ విజ్ఞత. అయినప్పటికీ ఒక రాజు ఆస్థానంలో ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17 నుండి 28 వరకు చదవగా విన్నాం. ఆ రాజుగారికి ఒక మంచి అలవాటు ఉంది. ఆ రాజు ఇంకొక రాజు కలిసి యుద్ధానికి వెళతా ఉన్నారు. ఆ రాజుగారికి ఇక్కడ ప్రవక్త ఎవరైనా ఉన్నారా తెలుసుకుందాం అన్నాడు. ఒకడు ఉన్నాడు, కానీ ఆడెప్పుడు కూడా నేను అడిగితే అన్నీ ఏదో కిరికిరి నో చెప్తా ఉంటాడు. ఆడు నేనే ప్రవక్తను అంటూ ఉంటాడు, దేవుని దాసుని అంటూ ఉంటాడు. సరే పిలిపించు అని అంటే ఆ మేకాయ అన్న ప్రవక్త వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు వెళితే మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, అది దేవుని చిత్తమో కాదు అని చెప్పాడు. నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు చెయ్యి, దేవుడు నీకు తోడై ఉంటాడంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది. ఈ రోజులు ఎట్లా ఉన్నాయంటే, దొంగతనానికి వెళ్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకొని శబాషి నువ్వు బాగా దొంగతనం చెయ్యంటే ఆడు మంచి పాస్టరు, ఆడు మంచి ప్రవక్త. దినాలు అట్లా ఉన్నాయి. నువ్వు చేసే పని దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా, దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నదా? సింపుల్గా ఇచ్చేసాడు దేవుడు. పెద్ద ఏది 16 256 అని చాలా దినాలు కంటపెడితే వచ్చే విధానం ఏం చెప్పలేదు. నువ్వు దొంగతనం చేయొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నీ పొరుగువాని దగ్గు దేనినైనానో ఆశింపవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు,
నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏమన్నా కష్టమా? ఏమి కష్టం కాదు. ఇదేమి హీబ్రూ భాషలోను గ్రీకు భాషలోనూ లేవు. చాలా సాంప్రదాయాల్లో, దాదాపు ప్రపంచ అన్ని సాంప్రదాయాల్లో ఇవి దానికి విరుద్ధమైనది ఏది కూడా లేనే లేదు. నీవు వ్యభిచరింపకూడదు, నీవు దొంగిలకూడదు, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు, గాడిదనైనను దాసినైనను వాని భార్యనైనను నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు. కానీ మానవ నైజం ఎలాంటిది? దేవుడు ఏది చేయొద్దంటే దాన్ని చేయడానికి పురికొల్పే పతనమైన నైజము ఉన్నది. దావీదేమి భక్తి లేనివాడు కాదు. దావీదు బాల్యం నుండి కూడా ఆ సితారా తీసుకొని, వాయిద్యాలు తీసుకొని, దావీదు పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా స్వస్థత వరము ఆ వాయిద్యము, ఆ గానములో ఉన్నది. సౌలు రాజు మానసికంగా నెమ్మది లేనప్పుడు దావీదు పాటలు పాడుతూ ఉంటే ఆ రాజుకే నెమ్మది కలిగింది. అంతటి వరములు కలిగినటువంటి వ్యక్తి దావీదు. భక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడు, పశ్చాత్తాపం కలిగిన వాడు. కానీ అనేక పర్యాయాలు దేవుని కృప ఒకలాగా ఉంటే దావీదు తలంపులు మరొకలాగా ఉన్నాయి. దావీదు నడిపింపు, ఆయన నడిచిన విధానం మరోలాగా ఉన్నది. మనం మెలకువ కలిగి ఉండాలి. దావీదే పతనం అయితే నువ్వు నేను పతనం అవడానికి ఎంత? అవి జ్ఞాపకం పెట్టుకోవాలి. సాధారణంగా ఈ పరిసయ్యుని స్వభావాన్ని ప్రభు వర్ణించినప్పుడు నిష్ఠతో కూడిన జీవితము కొరకు ఏమంటారు అది, మేము నిర్ధారించుకున్నాం, మేము నిర్ణయించుకున్నాం, మేము సమర్పించుకున్నాం. ఈ దినాలు మేము చికెన్ తినం, ఈ 40 రోజులు ప్రభు శ్రమలో మంచిదే, నీకు అది దేవుని కొరకు దీన్ని వానేస్తున్నా, ఓ నిష్ఠ, ఒక నియమము కలిగి ఉన్నావు, మంచిదే. ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి. బైబిల్లో ఎక్కడైనా ఉందా ఈ 40 రోజులు చికెన్ తినకూడదని? ఏమో వాళ్ళకు అనిపించింది, మంచిదే. అట్లా కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళని పరిహాసం చేయడానికి వీల్లేదు. కొంతమంది ఒక టవల్ వేసుకొని ఉంటారు. ఏమండి, ఒక ఆమెని, ఏమా ఈ రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి కదా, రాళ్ళల్లో వచ్చేవేంటి, చెప్పులు వేయి అని అడిగాం. అవి లేదు ఫాదర్ గారు, ఈ 40 రోజులు నేను సమర్పించుకున్నాను. అంటే చెప్పులు లేకుండా ఈ ఎండ మీద, మరి సిమెంట్ రోడ్డు మీద ఎంత కష్టం అవుద్దో. వేసవికాలం అప్పులు ఉన్నవాడితోనూ చెప్పులు ఉన్నవాడితోనూ నడవకూడదని చెప్పి చెప్తూ ఉంటా. ఎందుకంటే దారి మండిపోతూ ఉంటుంది, అక్కడ నిలబడాలంటే వీడికి చాలా కష్టం అయిపోతుంది. వాళ్ళ సమర్పణ అది. ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు పెట్టిన ఈ నియమాలు కొన్ని కొంత దేవునికి దగ్గర అవ్వడానికి బాగున్నాయి, కానీ మనం ప్రతి రూల్లో ఉన్నటువంటి లొసుగులు తొందరగా పట్టుకుంటాం భారతదేశంలో కదండి. నీవు 22వ తారీఖులోపు ఫీజు కట్టాలి, ఆ తర్వాత అవకాశం ఉండదు అని అంటే పెనాల్టీతో ఏమన్నా కట్టొచ్చండి? వెంటనే అడుగుతాం. మనకి భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఏంటంటే, ఒక ఆయన మరి పరిహాసంగా చెప్తాడు, ప్రతి నియమానికి ఒక బ్రేకేజ్ ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది అంటాడు. భారతదేశంలో, ప్రపంచంలో అన్ని చోట్ల అది ఉండదు. ఆ ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా, చీఫ్ మినిస్టర్ కొడుకైనా, వాడు తప్పు చేస్తే ఆ తప్పును బట్టి వాడు శిక్షకు అర్హుడే, శిక్షింపబడాలి. మరి 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కొడుకు సామాన్యమైన సైన్యంలో ఆ ఏజ్ గ్రూపును బట్టి ఉన్నాడు.
అదే మన దేశంలో అయితే ఉంటారా? ఆ దేశాలు ఎందుకు బాగున్నాయి అంటే 17 ఏళ్ళు నిండిన ప్రతివాడు సైన్యంలో శిక్షణ పొందాలి, కొంతకాలం పనిచేయాలి. ఇస్రాయేలు దేశం చుట్టూ శత్రువులున్నా నిలబడడానికి కారణం ఏంటంటే ఆడోళ్ళైనా మగోళ్ళైనా పలానా వయసు రాగానే నీవు యుద్ధం చేయడానికి తర్బీదు పొందాలి. ఈ మధ్య ఇస్రాయేల్ దేశం గాజా దేశం ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వాట్సాప్లో ఒక 70 ఏళ్ళ ఆమె తుపాకీ తగిలించుకొని చుట్టూ గ్రెనేడ్స్ తగిలించుకొని ఒక బొమ్మ ఉంది. దేశ రక్షణ కొరకు ఈ పెద్ద ఆమె సిద్ధంగా ఉంది. ఎందుకని? ఆమెకు 17 ఏళ్ల వయసులోనే గ్రెనేడ్ ఏమిటి, తుపాకీ ఏమిటి, దేశ రక్షణ ఏమిటి, సరిహద్దులో కాపలా కాయటం ఏంటి, ఏ ఎగ్జామ్షన్ లేకుండా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నియమం ఉందంటే అందరికీ ఒకటే నియమము. మరి ఈ పరిసయ్యుల మనస్తత్వం ఎలా ఉంది? లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. వీడు దేవుని వైపు, దేవుని మాట వైపు కాకుండా చుట్టూ ఉన్న బలహీనుల వైపు చూచి స్వాతిశయముతో నిండిన వాడై ఉన్నాడు. స్వనీతితో, స్వాతిశయముతో నేను కాబట్టి. అంటే పరిసయ్యులకి ఒక యూనిఫామ్ ఉంది. ఈ పరిసయ్యులు వాడు నిష్ట తీసుకున్నాడు, వాడు నియమం తీసుకున్నాడు అని చెప్పని వాళ్ళ అక్క ఒక శాలువా అల్లేస్తుంది. యూదులకు ఒక ప్రార్థనా శాలువా అని చెప్పని ఒక వస్త్రము ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు తలని కప్పుకోవాలి. స్కల్ క్యాప్ అంటారు. మన ఇస్లాం సోదరులు కూడా, మనమైతే మగవాళ్ళం ఏమీ లేకుండా ఉంటాం. మన విధానంలో స్త్రీలు ముసుగు వేసుకోవాలని బైబిల్లో స్పష్టంగా ఉన్నది. పురుషులు మామూలుగా మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇస్లాంలో కానీ యూదుల్లో కానీ ఈ తల మీద టోపీ పెట్టుకుంటారు. మినిమం స్కల్ క్యాప్ ఉండాలి. ఈ ప్రార్థన చేసేటప్పుడు తల ఈ ప్రార్థనా శాలువాతో కప్పుకోవాలి. ఆ ప్రార్థనా శాలువాకి కొన్ని తాడులు ఉంటాయి, కొన్ని రంగులు ఉంటాయి. ఆ పక్కన ఉన్న తాడు ఎంత పొడవైతే వాడు అంత భక్తిపరుడని ఇండికేషను. ఆ రంగులు ఉంటాయి. అవి కప్పుకొని సంత వీధులలో మేము ప్రార్థనా పరులము సుమా అని చెప్పని ఎగ్జిబిషన్ జరిగించే తత్వము ఉన్నది. ప్రభు అందుకనే నాయనలారా, ప్రార్థన అన్నది మీకు దేవునికి మధ్య సంభాషణ. మీరు ఎగ్జిబిషన్ చేయవలసిన అవసరం లేదు. నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఆలకించుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముందు బోరా ఊదించవద్దు. నేనేదో అండపిండ బ్రహ్మాండం బద్దలైపోయిందన్న దుఃఖము అనేటటువంటి మేకప్ వేసుకోవద్దు. నువ్వు మామూలుగా ఉండి దేవునికి ప్రార్థన చెయ్యని ప్రభు చెప్పాడు. ప్రభు రిలిజియన్ని, తత్వమును అన్నిటినీ సింప్లిఫై చేశాడు. అంటే బరువు పెంచలా, బరువు తగ్గించాడు. ప్రార్థనా శాలువ బరువు పెంచలా, తగ్గించాడు. ఆ ఎగ్జిబిషన్ బరువు తగ్గించాడు ప్రభు. నీవు నీ దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేటప్పుడు దేవుని వైపు చూడకుండా పక్కన ఉన్న సొంకర వైపు చూస్తూ ఏమంటున్నాడు? అక్కడ లేని వాళ్ళను కూడా మనసులో పెట్టుకుంటున్నాడు. నేను దొంగ వలెనైనను, ఈ సొంకరి వలెనైనను, వేశ్య వలెనైనను ఉండనందుకు నీకు వందనాలు. అంటే మా ఇంటి పక్కోడు ఆ పనికి మాలిన పని చేస్తున్నాడు, మా ఇంటి అవతలోడు ఆ పని చేస్తున్నాడు, మాకు 3 అవతల ఇల్లోడు ఈ పని చేస్తున్నాడు, నేను ఆళ్ళలాగా లేను, నేను చాలా మంచివాణ్ణి. చాలాసార్లు మనందరం ఆ శోధనకి గురవుతాం. సెల్ఫ్ రైచియస్నెస్. నేను ఒక్కడనే నీతిమంతుణ్ణి సుమా, నాలో ఏ దోషము లేని పునీతుణ్ణి అని చెప్పని, పునీతురాల్ని అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వెలుగు మన మీద పడితే మనలో ఉన్న ఆ విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి హృదయములో నుండి. ఈరోజు మత్తయి సువార్తలో చదివించిన వాక్య భాగం
శిష్యులకి ఆకలి అవుతా ఉంది. ఆకలి అయ్యేవాడి బాధ ముందు తిన్న అమ్మ మొగుడు ఆకలి ఎరుగుదని చెప్పని ఒక్కొక్క ఆమె వండేటప్పుడే రుచి చూస్తా, ఉడికిందా లేదా అని రుచి చూస్తా ఆవిడ భోజనం అయిపోద్ది. ఈ భర్త మాత్రం ఇంకెంతసేపు అంటే ఎంతెంత దూరం ఇంకెంత దూరం ఆట ఆడిస్తూ ఉంటుంది. ఇలాంటి కంగారు నీకు, ఎప్పుడు భోజనమే బోవే. ఈవిడ అయిపోయింది, ఈవిడ కోట. ఏమండి, ముందు తిన్నవాడికి తర్వాత వాడి ఆకలి బాధ తెలీదు, పడేవాడికి ఆకలి బాధ, ఆ శ్రమల బాధ తెలుసుది. ఈ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ ఇళ్లల్లో పక్కనే వీధిలో ఇది చూస్తూ ఉన్నారు, చక్కగా అంగి వేసుకొని ప్రార్థనా శాలువా కప్పుకొని. శిష్యులేమో అక్కడెక్కడో గలిలయ సముద్రం నుంచి, అక్కడెక్కడో కపెర్నహూము నుంచి నడిచి తిరిగి చాలల్లో పడి ఈ ప్రభు ప్రేరేపణ ఏంటంటే అటు తిరుగుతూ ఉన్నారు ప్రభు వెనకాల. ప్రభు కార్యమని తిరిగేవాడికి ఇంట్లో కూర్చున్నవాడికి తేడా ఉంది కదండి. మనం ఇక్కడ కూర్చొని ఫ్యాన్ కింద ఉంటాం. ఆదివారం గమనించండి, మనం సియోను కన్య అని ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మధ్యలో ఆగిపోయింది ఏంటని పైకి చూస్తాం. వాళ్ళు ఆ ట్రాక్టర్ మీద కొంతమంది ఉంటారు, ఎండ చుర్రుమంటూ ఉంటుంది, వాళ్ళు నడిచి జయ జయ యేసు ప్రభు యేసుకి జయ అని చెప్పి పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ భక్తి నీలో స్వనీతిని పెంచకూడదు, మనలో స్వనీతిని పెంచకూడదు. భక్తి ఏం చేయాలంటే మనలో పశ్చాత్తాపము, ప్రేమ, కనికరము, కరుణ, దేవుని ఎదుట నేను దీనునిగా బ్రతకాలి సుమా అన్న తత్వాన్ని పెంచాలి. అక్కడ లేని వేశ్యని చూస్తున్నాడు, దేవుని చూడటంలా. అక్కడ లేని దొంగను చూస్తున్నాడు, పక్కనే ఉన్న సుంకరిని చూస్తూ ఉన్నాడు. వీళ్ళలాగా నేను లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు. నేనేం చేశానండి, దేవుడికి వందనాలేగా చెప్పాను. దేవునికి వందనాలు చెప్పడం పొరపాట అని సుప్రీంకోర్టులో కూడా వాడు కేసు గెలుస్తాడు. వాడికి లాజిక్, లిటిగేషన్ అన్నీ బాగా తెలుసు. ఈ స్వనీతిలో చాలా ఉంటాయి, లాజిక్, లిటిగేషను. కొంతమంది మాట్లాడితే పాయింట్కి రారు, ఓ తిప్పి మెలికి తిప్పుతారు. ఇంకా నమస్కారం అని పక్కకి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి ఉండదు. ఈ పరిచయులు అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా పక్కకి వెళ్తారా, గలిలయ జిల్లాకి వెళ్తారా, లేకపోతే సమరయ జిల్లాకి వెళ్ళి దేవుడు ప్రేమిస్తున్నాడు నమ్ముకోండి అని చెప్తారా? చెప్పరు. మరి ప్రభు అయితే నీవు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించుము, వారిని శిష్యులనుగా చేయుము అన్నాడు. ఇద్దరు ప్రవక్తల గురించి మాట్లాడుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి ఈరోజు ఏర్పాటు చేసిన వాక్య భాగం. మనకి కనిపెట్టు, ఇది దేవుని చిత్తము కాదు అంటే మనకి ఇష్టం ఉండదండి. నువ్వు అనుకున్న పని మంచిది కాదు, ఇష్టం ఉండదు. నువ్వు ఎంత పనికి మాలిన పని తలపెట్టినా అది రైట్ ప్రొసీడ్ అంటే వాళ్ళు ఇష్టం అవుతారు. ఈ మేకా కాదయ్యా ఎవడైనా ఉన్నాడంటే ఇంకొకరిని కెనియా అన్న అతన్ని పిలిచారు. వాడు రావటమే దేవుని ఆత్మ నా దగ్గర నుంచి నీ దగ్గరికి ఎప్పుడు వచ్చిందని ఆ మేకయ్య మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఈ రాజు ఈ చెయ్యి చేసుకోవడమే కాదు, రాజుతో ఏమన్నాడంటే నువ్వు వెళ్ళు, నువ్వు విజయంతో చాలా ఇది విజయోత్సాహంతో తిరిగి వస్తావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు దాకా ఈ మేకాని బంధించి ఉంచండి అన్నాడు రాజు. ఆ బంధించి ఉంచినప్పుడు మేక అంటాడు, మేకా ప్రవక్త వేరు, ఈ మేకాయ ప్రవచనం చెప్పిన ప్రవక్త వేరు సుమా. ఒకే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. పాల్, నా పేరు పాలే, ఇక్కడ పాల్ భార్గవ్ ఉన్నాడు, చాలామంది పాళ్ళు ఉన్నారు కదండి. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. హేరోదులు బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో 4 ఉన్నారు. మరి ఆ మేకయ్య అంటాడు,
సర్లే నువ్వు తిరిగి వచ్చినప్పుడు చూద్దాం. జాగ్రత్త, సాతాను ప్రేరేపణ ఎలాగూ ఉంటుంది అంటే అది మంచిది, నీకు మేలైనది, నువ్వు దాని యందు ముందుకు వెళ్ళు అంటాడు. కానీ వివేకము మనకేమిస్తుందంటే నువ్వు అడుగు ముందుకు వెయ్యాలా, అడుగు ముందుకు వేయకూడదా. ఈ మత్తయి సువార్త వాక్య భాగంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. అంటే వాళ్ళ సంపద అంతా వాడేసుకొని వాళ్ళని పస్తుల్లో ఉంచి రోజుకో పుష్పగుచ్చమును సంవత్సరానికి ఒకసారి చాలువా కప్పమన సన్మానించు అంటే నువ్వు వాళ్ళు చెప్పింది చెయ్యి, వాళ్ళకి లోబడి ఉండు, నీ తల్లికి నీ తండ్రికి లోబడి జీవించు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారట, వాళ్ళ తల్లిదండ్రులు వాడేసుకొని వాళ్ళ తల్లిదండ్రులను దూషించే వాళ్ళుగా, మోసగించే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ఈ రోజుని కొంతమంది ఉంటారు. పొద్దున్నే తల్లి కొంగునున్న డబ్బులు ఇప్పుకుంటాడు, సాయంత్రం అయ్యేటప్పటికి భార్య కొంగునున్న డబ్బులు ఇప్పుకుంటాడు. కష్టపడే తత్వం ఉండదు. తల్లికి చెప్పే స్టోరీ తల్లికి చెప్తాడు, భార్యకి చెప్పే స్టోరీ భార్యకి చెప్తాడు, తల్లికి భార్యకి ఇద్దరికి కూడా ఫిట్టింగ్ పెడతాడు. కనబడ్డో వాడు చాలా సుఖంగా చాలా విధిగా, అబ్బా మనిషి అంటే వాడికి ఉన్న ఎన్ని సరదాలు ఉన్నాయి, ఎన్ని కెపాసిటీస్ ఉన్నాయి. మన పాస్టర్ గారు ఉన్నాడు, ఎప్పుడు ఒక టీ కూడా ఇప్పించడు, ఈయన చాలా పిసినారోడు అనేటట్టు సమాజానికి అనిపిస్తూ ఉంటుంది. ఎంత సమాజం అట్లాగే ఉంది. వాడు టీ ఇప్పిస్తున్నాడు, నీకు బిర్యానీ పెట్టిస్తున్నాడు, నీకు అది పెట్టిస్తున్నాడు, ఇది పెట్టిస్తున్నాడు, అందలం ఎక్కిస్తున్నాడు. కానీ వాడు కష్టపడి దైవభయంతో చేస్తున్నాడా, మాయ మాటలు చెప్పి మోసగించి చేస్తూ ఉన్నాడు. ఏమండి, ఈ తీర్పు వచ్చినప్పుడు దొంగతనం చేసినోడిని పట్టుకుంటాడు పోలీసోడు. దొంగతనం చేసిన డబ్బుతో ఎవరెవరు బిర్యానీ తిన్నారు, ఎవరెవరు బ్యాంకాక్ వెళ్ళి సరదా చేసుకొని వచ్చారు, ఇన్ని లక్షలు కొట్టేశావు, ఇన్ని లక్షల్లో రికవరీ ఎంత అయింది, నీతో పాటు A1 బ్యాంకాక్ వచ్చాడా, A2 బ్యాంకాక్ వచ్చాడా, ఆ A1 A2 A3 వీళ్ళను కూడా బ్యాంకాక్ బ్యాచ్ని కూడా తీసుకొచ్చి లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయో ఓసలు అని చెప్తారు. మనకి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు వీడు చాలా మంచోడుగా కనబడతాడు. సాతాను నిన్ను నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళి తర్వాత ఓసలు లెక్క పెట్టిస్తూ ఉంటాడు. ప్రభువు నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన రక్తము చివరి బిందువు వరకు కూడా చిందించాడు సుమా. జాగ్రత్త, మోసముతో కూడిన క్షణికమైన ఆనందము. మోసముతో బ్యాంకాక్ వెళ్ళొచ్చావు, లేదా పలానా పట్టణానికి వెళ్ళొచ్చావు, ఏంటి ఎంతసేపు ఆ సరదా, నేడే చూడండి 3 గంటలు వెళ్ళి కూర్చున్నావు, వచ్చిన తర్వాత ఏమిటి ఆ సరదా, ఎంతవరకు ఆనందం, ఎక్కడికి వెళుతుంది, నువ్వెక్కడికి వెళుతున్నావు, నిన్ను ఏ ప్రయోజకత్వంలో నడిపించుకోగలుగుతా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలరా, మనుష్యులు పెట్టిన నియమముల కంటే కూడా దేవుని వాక్యము జీవార్థమైనది. అందుకే మొదటి కీర్తనలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ మాటలతో దేవుణ్ణి ఘనపరిచిన దావీదు సహితము దారి తప్పిపోయి ఎండిపోయిన వాడై అంటాడు. 32వ కీర్తనలో అంటాడు కదా, నేను మౌనినై ఉండగా, అంటే మాటలు రాక కాదు, తన తప్పును ఒప్పుకునే ఉద్దేశము లేక. కొన్నిసార్లు నిజమేనో నేను నిన్ను హింసించాను, నీ ఎదుట తప్పు చేశాను అని భర్త ఎప్పుడైనా ఒప్పుకుంటాడా? ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, దాని ఎముకలు ఇరిగిపోయినా కానీ నేను ఒప్పుకోను అంటాడు. ఏమంటే మిమ్మల్ని విసిగిచ్చాను,
మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టి లేకపోతే ఆ రకంగా ఈ రకంగా నిందించి ఆడుకున్నానని భార్య ఎప్పుడైనా ఒప్పుకుంటుందా? నా అంత పునీతురాలు లేదు అని చెప్పని అనుకుంటా ఉంటుంది. మనం మన సంబంధ బాంధవ్యాల్లో మన బలహీనతలు, మన బుద్ధిహీనతలు, మన దుర్నీతి, మన దుర్మార్గత దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎవరిని హింసించామో వారి దగ్గర ఒప్పుకోవాలి. కొన్నిసార్లు భర్త అవసరతలు గుర్తెరగక ఒక ఆమె ప్రార్థనకి వెళ్ళిందంట. పాస్టర్ గారిని ముందుగా కలుసుకొని, వెరీ గుడ్ అమ్మా, నువ్వు ఫస్ట్ వచ్చేసావు, నువ్వు యు ఆర్ ది స్టార్ ఆఫ్ ది మీటింగ్ అని చెప్పని పాస్టర్ గారు మెచ్చుకున్నాడంట. ముందుగా వచ్చేసానని. ఆవిడ అందట, అయ్యగారు సమస్తమును పెంటగా ఎంచుకొని నా భర్తని, వంటని, ఆ బాధ్యతల్ని పెంటగా ఎంచుకొని దేవుని దగ్గరికి ముందుగా వచ్చేసానండి అందంట. అరే, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఎస్కేపిజం డ్రామా ఆడిన సందర్భాలు కూడా ఉంటాయి సుమా. పరిసయ్యుల స్వనీతిలో జాగ్రత్త. అవి ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఎవరిని గురించి ఆలోచించడం కాదు, మన గురించి ఆలోచించుకొని మనం సరి చేసుకుందాం. ఒకటి, పరిసయ్యుల నియమాలు మేలు కొరకే ఏర్పాటు చేశారు, అయితే అవి దుర్మార్గమైన విధానంలో వాడబడతాం. పరిసయ్యుల నియమముల కంటే దేవుని వాక్యము జీవార్థమైనది. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మరి స్వరూప మేడం గారు జ్ఞాపకం చేసిన వాక్య భాగం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, అతడు నిత్యము నీరు కట్టిన తోట వలెను ఉబుకుచుండు, ఆ నీటి ఓట వలెను ఉండును అంటాడు యెషయా 58. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలములతో నిలిచి ఉండాలని, ఫలము నిలిచి ఉండాలని, నిలిచిన ఫలము మనం ఫలించినందున ప్రభు మహిమపరచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఫలిద్దాం, ఆయన యందు ఆనందిద్దాం, వివేకము జ్ఞానము కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మీ ప్రేమతో ప్రార్థన ఏర్పాటు చేసిన చుండ్రు రవి గారు రిఫ్రెష్మెంట్స్ ఇస్తూ ఉండగా మీ దీవెన ఇవ్వండి. వారు మీ వాక్యము అందించవలసి ఉన్నది నాయన. ప్రార్థనా పరులు, ప్రార్థన ఆసక్తి కలిగిన మాస్టర్ గారు, వారిని బట్టి దీనురాలు, సాత్వికురాలు అయిన వారి సతీమణి నిర్మలా టీచర్ గారిని బట్టి మిమ్మను ఘనపరుస్తున్నాం. నిర్మలా గారి తల్లి గారిని, సోదరుడు, మరి వారి కుటుంబాన్ని దీవించండి. నిర్మలా గారి సహోదరిని దీవించండి నాయన. రవి గారి పనుల్లో తోడై ఉండండి ప్రభువా. మరి నీ సన్నిధిలో ఉన్న సుష్మా బట్టి ఆ కుటుంబంలో ఆదరణ ఇవ్వండి. ఝాన్సీని మీకు సమర్పించామని అనుకుంటూ ఉన్నారు ప్రభువా. నీ అందరి సమర్పణలోని సత్యం ఎరుగుటకు కృప ఇవ్వండి. ప్రార్థనా పరులైన యేసుదాస్ మాస్టర్ గారిని దీవించండి నాయన.